మనం వెలివేయబడడం, ఇవన్నీ క్రీస్తు నిమిత్తం పొందేటి అన్ని శ్రమలు. ఇక మిగతా అన్ని భౌతిక పరంగా మనం ఎదుర్కొంటున్న పలు విధమైనటువంటి సమస్యలు, వ్యాధులు, బాధలకే అవి పోల్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుడి మనతో మాట్లాడి మనల్ని బలపరచును గాక. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపోస్తులైన పౌలు దేవుని సన్నిధానములో మరి చెప్పబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకుందాం. ఈయన అనగా యేసు నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఎవరీయన? మన కొరకు నిరంతర యాజకత్వము కలిగిన మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన తన శిలువ రక్తము చేత ఆయన అతి పరిశుద్ధ స్థలములో మనం ప్రవేశించడానికి మనకు మార్గం తెరిచాడు ఆయన. హల్లెలూయా. ఒకప్పుడు పాత నిబంధన కాలములో చూస్తే పాపి అయిన మానవుడు గుడారం బయట ఉండవలసిన పరిస్థితి. కానీ యేసు ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగించుకొని శిలువ మరణము నొందిన సమయంలో దేవాలయపు తెర చినిగెను అని రాస్తుంది. దాని అర్థం ఏంటంటే ప్రతి వ్యక్తి అతి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవుడు మార్గం సరళం చేశాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన నిరంతరము మార్పులేని యాజకత్వం కలిగిన వాడు, నిరంతరము జీవించుచున్నవాడు. ఈయన మరి తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారందరినీ రక్షించుటకు శక్తిమంతుడైనటువంటి వాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ మాటలన్నీ చదివినప్పుడు నేను యేసయ్యకు అంటే నా ప్రేమతో నేను పెట్టుకున్న పేరు ఆయన నిరంతర విజ్ఞాపన వీరుడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే రోమాపత్రికల మాట మనకు కనబడితే చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో గనక మనం చూస్తే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్య భాగంలో కనుక మనం చూస్తే 8వ అధ్యాయం 27వ వచనం చూడండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ 7:24లో యాజకత్వమును కలిగి ఉన్నాడు. మనం రోమా పత్రికలో చదువుకున్నాం, ఆయన పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు. యేసు ఆరోహణుడై వెళ్ళి ఏం చెప్తున్నాడయ్యా? మీ నాన్నగారు రిటైర్మెంట్ అయ్యారేమో, ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రస్తుతానికంటే? ఆయన రెస్ట్ తీసుకుంటుండండి, ఖాళీగా ఉంటున్నారండి అని చెప్తాం కదా. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడట? పరిశుద్ధుల కొరకు ఆయన శిలువ రక్తమును చేత పట్టుకొనట సర్వోన్నతుడైనటువంటి ఆ తండ్రి ఎదుట నిలబడి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఇదిగో సర్వమానవాళి కొరకు నేను చిందించిన ఈ రక్తమును జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా ప్రార్థన విని వారిని అంగీకరించుము ప్రభు తండ్రి అని అడుగుతున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియులరా, ఒక గొప్ప రక్షకుణ్ణి, ఒక గొప్ప దేవుణ్ణి, ఒక గొప్ప ప్రభువును
ఈరోజు మనం కలిగి ఉన్నాం కనుక మనము అధైర్యపడనక్కరలేదు, మనం దిగులు చెందనక్కరలేదు, ఏ విషయంలో కలవరపడనక్కరలేదు. హల్లెలూయా. అక్కడ మనం చదువుకున్న మాటలు చూస్తే రక్షించుటకు శక్తిమంతుడు. ఇంతకుముందు చెప్పాను, ఆ బబులోనులో అగ్నిగుండంలో వేయబడాల్సి వచ్చిన ఆ 3 భక్తులు అంటున్నారు రక్షించుటకు సమర్థుడు. ఇక్కడ రాయబడ్డ మాట రక్షించుటకు శక్తిమంతుడు, రక్షించుటకు సమర్థుడు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితములో, నీ కుటుంబములో, నీ బ్రతుకులో, నీ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులన్నిట్లో నీవు ఏ విషయములో కలవరపడనక్కర్లేదంటే, ఏ విషయంలో దిగులు పడనక్కర్లేదు. ఫలానా విషయంలో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఫలానా విషయంలో నేను ఎట్లా ముందుకెళ్ళాలి, ఫలానా విషయంలో నేను ఎట్లా ఆలోచించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలని మనము కలవరపడనక్కర్లేదు. ప్రార్థన ద్వారా మనము యేసును కలుసుకోగలిగితే చాలు, ఆయన మనకు సహాయకుడై ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ప్రతి విషయములో యేసు వైపు చూడడమే దేవుడు మనకు చూపెడుతున్నటువంటి మార్గం. ఆమేన్. ప్రతి విషయంలో మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు మాత్రమే చూడాలి. ఇక పరిస్థితి వైపు చూడద్దు. శ్రమ వచ్చిందా? యేసు వైపు చూడు. బాధ కలిగిందా? యేసు వైపు చూడు. దుఃఖం కలిగిందా? యేసు వైపు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. నిందలు వచ్చాయా? అవమానాలు వచ్చాయా? అవసరతలు ఉన్నాయా? హృదయం నిండా దుఃఖము, వేదన ఉందా? కన్నీరుందా? నీకు ఎటువంటి పరిస్థితులున్నా నువ్వు యేసు వైపు చూడగలిగితే ఆయన మాత్రమే నిన్ను రక్షించి, బలపరచి, విడిపించి, నీకు సహాయము చేసి నిన్ను ముందుకు నడిపించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా కష్టము చూచెను, కనికరపడెను, నా కష్టము చూచెను, కనికరపడెను, అద్భుతాలు చేయును, ఆశీర్వదించును, అద్భుతాలు చేయును, ఆశీర్వదించును, ఆశీర్వదించును. హొయ్యారే 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 హొయ్యారే, ముందుకు ముందుకు సాగనా, హొయ్యారే హొయ్యారే, ముందుకు ముందుకు సాగనా, హొయ్యారే హొయ్యారే. నా చిన్న దోణిలో యేసయ్య ఉండగా భయమే లేదు నాకు. అందరు పాడదాం, భయమే లేదు. పెనుగాలులు వీచిన, అలలు పైకి లేచిన, పెనుగాలులు వీచిన, మళ్ళీ చెప్పుదాం, పెనుగాలులు వీచిన, అలలు పైకి లేచిన, పెనుగాలులు వీచిన, యేసు నిలచి గద్దించును, శాంతిపరచును, యేసు నిలచి గద్దించును, శాంతిపరచును, శాంతిపరచును. హొయ్యారే 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 హొయ్యారే, ముందుకు ముందుకు సాగనా, హొయ్యారే హొయ్యారే, ముందుకు ముందుకు హొయ్యారే హొయ్యారే. నా చిన్న దోణిలో యేసయ్య ఉండగా భయమే లేదు నాకు, దిగులే లేదు, దిగులే లేదు. అందరూ భయమే లేదు. ఈ మాట అందరూ చెప్పుదాం. భయమే లేదు నాకు, దిగులే లేదు. ఒక్క నిమిషం మీ పక్కన ఉన్న వాళ్ళ మొహం చూసుకుంటే ఈ పాట పాడాలి, ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. పక్కన ఇద్దరిద్దరు మొహాలు చూసుకో, పర్వాలేదు. హల్లెలూయా. నా చిన్న దోణిలో యేసయ్య ఉండగా భయమే లేదు నాకు, దిగులే లేదు, భయమే లేదు నాకు, దిగులే లేదు. చెప్దాం అందరం, భయమే లేదు నాకు, దిగులే లేదు, భయమే లేదు నాకు, దిగులే లేదు. బోలో ఖుదావని సుమసీకి. ఏం లేదు, ఇంకేం లేదు, దిగులు లేదు. ఎందుకు?
నీ కుటుంబం అనే చిన్న దోణిలో యేసయ్య ఉన్నాడు. ఎంత పెద్ద పొంగులు వచ్చినా, అలలు వచ్చినా, కెరటాలు వచ్చినా, సుడిగుండాలే నిన్ను చుట్టుముట్టిన ఆయన నిలిచి వాటినన్నిటిని గద్దించి నీ సమస్యలను నిమ్మలపరచి నీకు నెమ్మదిని కలుగజేస్తాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం కనుక మనం ధైర్యంగా ఉండాలి. ఒకరోజు ఒక పెద్ద సింహము చిన్న కుందేళ్ళను తరుముతుందంట. పెద్ద సింహము చిన్న కుందేళ్ళను తరుముతుందట. చాలా స్పీడ్ కదా కుందేలు, అది కూడా చాలా లైట్ వెయిట్ లాగా ఉంటుంది కదా. ఒక్కటే పరగంట. ఇది పెద్ద పెద్ద అడుగులు వేస్తే ఇది దొనుకుది, ఇది వస్తుంది. లాస్ట్కు ఆ పరిగెత్తుతూనే దూరదృష్టి పెడుతుంది. అది నాకు ఆశ్రయం ఎక్కడ ఉంటుంది తప్పించుకోవడానికని. చిన్న బండ సందులు దొరికాయి. ఆ కుందేలు దాంట్లో స్పీడ్గా జొరబడి దాంట్లోకి వెళ్ళిపోయి లోపటి నుంచి అంటుందంట, దమ్ముంటే రా కసుక చూసుకో అంటుందంట. హల్లెలూయా. అంటే ఆ బండ సందులే కుందేళ్ళకి ఆశ్రయమైనాయి. బైబిల్ కూడా ఉంది ఇది కదా, బండ సందు, కుందేళ్లకు బండ సందులు ఆశ్రయ స్థానంలో. ఈరోజు ప్రతి విశ్వాసికి యేసయ్య రెక్కల నీడయే ఆశ్రయస్థానం. సమస్య వచ్చిందంటే ఆయన రెక్కల క్రిందికి రావాలి. బాధ కలిగిందంటే ఆయన రెక్కల క్రిందికి రావాలి. పరిస్థితులు ప్రతికూలంగా మారాయంటే ఆయన రెక్కల క్రిందికి రావాలి. ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని చెప్పి రెబెకా ఎక్కడికి వెళ్ళింది? బ్రతకలేనటువంటి పరిస్థితులే ఎదురైనా రెబెకా ఎక్కడికి వెళ్ళింది? కడుపులో నొప్పి, చాలా వేదన. ఎంత వేదన అంటే ఇట్లయితే నేను ఎట్లా బ్రతుకుతా అంటుంది. ఇలాగైతే నేను ఎట్లా బ్రతుకుతాను అంటున్న సమయంలో ఎవరు గుర్తుకొచ్చారు? ఆ టైంలో దేవాతి దేవుడే గుర్తుకొచ్చాడు. మందిరంలోకి వెళ్ళింది, హృదయాన్ని కుమ్మరించి ఏడ్చి ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆమెను చూశాడు, స్కానింగ్ తీశాడు, రిపోర్ట్ ఇచ్చాడు. నీ కడుపులో 2 జనపదములు కలవు, ఒకనికంటే ఒకడు బలిష్ఠుడు, ఒకనికంటే ఒకడు ముందు పుడతామని లోపల కొట్లాడుకుంటా అంటే ఫైటింగ్ చేస్తా అంటే నీకు దెబ్బలు దాకి కడుపు నొప్పి వస్తుంది. రిపోర్ట్ నార్మల్, మంచి డెలివరీ అవుతుంది, ఇద్దరిని గంటావు. కాకపోతే స్టోరీ ఏంటిదంటే చిన్నవాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు, వారి భవిష్యత్తు ఇలా ఉంటుందని చెప్పి ప్రియులరా వారి కుటుంబంలో కలుగుతున్న పరిస్థితులన్నిటి కొరకు దేవుడు ఇచ్చాడే లేదా? హల్లెలూయా. నీవు కూడా దేవుని ఆశ్రయం చేసుకొని వెళ్ళినప్పుడు ప్రతి విషయంలో దేవుడు నీకు జవాబిస్తాడంటే, ప్రతి విషయంలో నీకు ఆలోచన ఇస్తాడు, ప్రతి విషయంలో దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రతి విషయంలో దేవుడు నీకు మార్గమును చూపెడతాడు. ఆమేన్. నువ్వు చేయాల్సిందల్లా నీకున్న పరిస్థితులన్నిట్లో ప్రభువును ఆనుకోవాలంతే, ప్రభు వైపు చూడాలంతే. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన ద్వారా ఆయనను కలుసుకోగలిగితే ఆయన అద్భుతమైనటువంటి సహాయాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కార్యాలను గురించి మాట్లాడుకుంటూ పోతే బోలెడన్ని విషయాలు మీకు చెప్పగలను. ఎక్కడో కాదు, ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసినాయి, నేను అనుభవించినాయి, నేను పొందుకున్నాయి, నేను ఎదుర్కొన్నాయి. చాలా కఠినమైన పరిస్థితులు, సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చి నా మీద పడ్డంత పరిస్థితులు కొన్నిసార్లు నా మీద పడ్డప్పుడు అసలు ఆ క్షణములో ఒక క్షణము కూడా నెమ్మది లేకుండా ఉండేటువంటి సిచ్యువేషన్స్గా అవి మారిపోతున్నప్పుడు జస్ట్ మోకాన్లేసి ప్రభువా పరిశుద్ధాత్ముడా ఎవ్రీథింగ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, సమస్తమును నీ స్వాధీనములోనికి తీసుకో తండ్రి అని అడిగిన ఒక్క ముక్క ప్రార్థనలో మరొక 2 నిమిషాల్లో అంతా నిమ్మలమైపోవడం చూశాను. అంటే మన ప్రార్థనకు ఎంత త్వరితముగా దేవుడు జవాబిస్తాడు చూడండి. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండి ఆయన జవాబిచ్చే దేవుడు. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మొబైల్ ఇక్కడ పెట్టి టైం చూసుకున్నా, లేకపోతే ఆల్నెట్ ప్రేయర్ అయితే మళ్ళీ పెద్దగా వస్తుంది, దేవుని ఇస్తాడు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మీ ఫేస్ రీడింగే నాకు
ఇండికేషన్స్ అన్నమాట. దాన్ని చూసుకుంటూ నేను చెప్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు సోలిపోయి వాలిపోయినట్టు అయినడానికి దగ్గర పడ్డది అన్నట్టు మీ ఫేస్ రీడింగ్ని బట్టి చెప్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూర్చున్న తర్వాత దేవుడు 3 సందర్భాలు నాకు గుర్తు చేశాడు. ప్రభు ఎందుకు నాకు గుర్తు చేశాడు నాకు తెలియదు, కానీ ప్రభు ఏది మాట్లాడినా మనకున్న అవసరతను బట్టి మాట్లాడతాడు, మనకున్న కొరతలను బట్టి మాట్లాడతాడు. నేను చాలా సందర్భాలు కొన్నిసార్లు నాకు తృప్తినివ్వని వర్తమానాలను బట్టి, అంటే అయ్యో ప్రజలు ఏమైనా ఆదరించబడ్డారా, బలపరచబడ్డారా అని నాకు నేనుగా అసంతృప్తి చెందుతున్న సందర్భాల్లో కన్నీటితో దేవుని బిడ్డలు నా దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర కన్నీరుగా వచ్చి ప్రార్థించి దేని విషయంలోనైతే గోజాడానో వాటన్నిటి కొరకు దేవుడు మాకు జవాబిచ్చాడు వాక్యం ద్వారా. అప్పుడు నాకు అర్థమైంది, చాలా సందర్భాలు నాకు అర్థమైంది ఏంటంటే ప్రభు నిష్కారణంగా ఏది మాట్లాడాడు. ఆయన ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నాడంటే అక్కడ ఉన్న ప్రతి అవసరతను తీర్చడానికి. హల్లెలూయా. ప్రభువు నాకు జ్ఞాపకం చేసిన ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది, నిలబెడుతుంది, స్థిరపరుస్తుంది కదా. అటువంటి దేవుని వాక్యమే మన ప్రతి ప్రశ్నకు జవాబు కూడా, అంతేనా? మన అంతరంగంలో మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో, సమస్యల్లో ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఎక్కడ తీరుతాయంటే దేవుని వాక్యపు వెలుగులోనే తీరిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు నా జ్ఞాపకము చేస్తూ పదే పదే అది గుర్తు చేస్తూ వస్తున్నాడు కనుక నేను మాట్లాడుతున్నాను. నా సొంత మాటలు కాదు, ప్రభు మాటలు కనుక దేవుని మాటలు చూద్దాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చాలండి. ఇక్కడ ఈ ఒక్క వచనములో 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చూపెడుతున్నాడు. ఎన్ని విషయాలు? 3 విషయాలు. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషా దగ్గరికి వచ్చి తన బాధను, తన గోడును విన్నపించుకుంటుంది, మొరపెట్టుకుంటుంది. అయ్యా, నా కుటుంబంలో సమస్యలు ఇలా ఉన్నాయి, నా కుటుంబంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి, నేను ఎదుర్కొంటున్న సమస్యలు ఇలా ఉన్నాయని పంచుకుంటుంది. అయితే ఆ ఇంట్లో, ఆ సహోదరి యొక్క ఇంట్లో 3 సమస్యలు ఉన్నాయి. 1 పెనిమిటి చనిపోయాడు, 2 అప్పులు ఉన్నాయి, 3 అప్పులవారు తనకున్న 2 కుమారులను అప్పు తీర్చు వరకు పనికి పెట్టుకోవడానికి తీసుకొని వెళ్తానంటున్నాడు. ఒకవైపు భర్తను కోల్పోయింది, ఒకవైపు మోయలేనంత భారం అప్పు సమస్య ఉంది, ఇంకొక వైపు నా పిల్లల్ని చూసుకొని నేను బ్రతుకుతాను అనుకుంటే ఆ పిల్లల్ని అప్పుల వారు ఏం చేస్తానంటున్నారు? తీసుకొని వెళ్తా అంటున్నారు. అయ్యా, నాకు ఆధారం ఏముంటుంది, నాకు ఆశ్రయం ఏముంటుంది? ఆ 2 కూడా నాకు దూరం అయితే నేను ఎవరి వైపు చూస్తానయ్యా? నా తండ్రి, నీవే నాకు ఆలోచన ఇచ్చి మార్గము చూపించమని తనలో తాను ఎంత వ్యాకుల పడిందో, ఎంత వేదన పడిందో. ప్రియులారా, ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఒక ప్రశ్న ఇస్తా. విశ్వాసులు, సంఘములో ఉన్న బిడ్డలు మీరు జవాబు ఇవ్వాలి. సమస్యలు వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు దైవజనుడు మన దగ్గరికి వచ్చటం మంచిదా, మనం దైవజనుని దగ్గరికి పోవటం మంచిదా? చెప్పాలి. దైవజనుడు మన దగ్గరికి వచ్చటం మంచిది కాదా? హల్లెలూయా. 2 మంచిదే. కానీ కొన్ని పరిస్థితులలో, మనకున్నటువంటి కఠిన పరిస్థితులలో జీవం గల దేవుని మందిరములోనికి వెళ్ళి ఆయన ఏర్పరుచుకున్న పరిశుద్ధ స్థలములో మోకరించి మన పరిస్థితులన్నిట్లో మొరపెట్టినప్పుడు దేవుడు ఆ పరిశుద్ధ స్థలము ఎందుకు దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడంటే ఆయన సింహాసనం ఉండే స్థలము, ఆయన కోరుకున్న స్థలము గనక ఆయన అంటాడు, నా మనస్సు, నా దృష్టి
దీని మీద ఉంటుంది. ఇక్కడ చేయబడు ప్రతి ప్రార్థన నేను చెవియొగ్గి ఆలకిస్తానంటాడు. కొన్ని కఠినమైన పరిస్థితులను ఛేదించుకొని ముందుకెళ్ళాలంటే నీవు పరిశుద్ధ స్థలాన్ని సమీపించాలి. ప్రార్థించగలిగిన పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళాలి. నీకై నువ్వు పోరాడితే కొన్నిసార్లు నువ్వు జయించలేవు. నీ జ్ఞానముతో, నీ ఆలోచనతో, నీ తెలివితో, నీకున్నటువంటి టాలెంట్ను ఉపయోగించి ఏదో చేద్దామనుకుంటే ఏం చేయలేవు. కనుక నీ ప్రతి పరిస్థితుల్లో జీవాధిపతి అయిన దేవుని సముఖమునకు రావడం మనము నేర్చుకోవాలి. ఈ ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, మరి ఆమె తనకున్నటువంటి ఆ కఠినమైన పరిస్థితుల్లో ప్రవక్త అయిన ఎలీషాను ఆశ్రయించి రావడం మనం చూస్తున్నాం. హల్లెలూయ. ఎవరిని ఆశ్రయించి వస్తుందంటే ప్రవక్త అయిన ఎలీషాను ఆశ్రయించవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు గమనించి చూస్తే ప్రవక్త అయిన ఎలీషా ఆమెకు ఒక ఆలోచన ఇచ్చాడా లేదా? ఆ ఆలోచన పొందుకున్నటువంటి ఆ సహోదరి తన 2 కుమారులను రక్షించుకుంది, అప్పు నుండి విడుదల పొందుకుంది, తన జీవిత కాలమంతా ధైర్యంగా బ్రతకగలిగిన కృపను కూడా పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో కూడా ప్రతి అక్కర తీరుస్తాడు, ప్రతి విషయంలో ఆలోచన ఇస్తాడు. నీ జీవిత కాలమంతా క్షేమంగా ఉండగలిగిన కృపతో నిన్ను నింపుతాడు ఆయన. ఆమేన్. ఎప్పుడు జరుగుతుంది ఇది? చెప్పాలి, ఎప్పుడు జరుగుతుంది ఇది? కొంతమంది సమస్యలు బాగున్నప్పుడు 10 ఇండ్లు తిరిగి, 4 ఇండ్లు తిరిగి, 10 ఇండ్లు తిరిగి అయినా 10 మందికైనా చెప్పుకుంటూ కూర్చుంటారు, కానీ ప్రభు దగ్గర కూర్చోరు. అవునా కదా? ప్రభు దగ్గర కూర్చోరు. మరి ఆ పోషక్క, మల్లక్క, ఈరక్క వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా? చెప్పండి, ఏమైనా చేయగలుగుతారా? అయ్యో పాపం అట్లనా అని అంటారు. అని ఏమంటారు? మళ్ళీ నీ సమస్యలు ఇంకో నలుగురికి గిట్ల నాటగా అదే అని నలుగురికి వాళ్ళు పంచుకుంటారు. అక్కడ మనకు ప్రయోజనం లేదు. ఎక్కడ ప్రయోజనం? చెప్పాలి, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, హల్లెలూయా, వాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరు ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆశ్రయించి ఆనుకొని ఆయన కృప పొందుతారో వారు ధన్యులు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు, ఎవరైతే తన కృప కొరకు కనిపెడతారో వారి యందు ఆయన ఆనందించే దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక నీ దీన పరిస్థితులన్నిట్లో నీవు దేవుణ్ణి ఆశ్రయం చేసుకోగలిగితే దేవుడు తప్పకుండా నీ ప్రతి పరిస్థితులు నీకు జయమునిస్తాయి. అది కన్నీటితో కూడిన పరిస్థితులు కావచ్చు, ఎవరు తీర్చలేనటువంటి అక్కర, ఇరుకు, బాధ, సమస్య, వేదన, కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితులు కావచ్చు. ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు జయమును అనుగ్రహించుటకు శక్తిమంతుడైన, బలపరచుటకు శక్తిమంతుడైన, కృప చూపుటకు శక్తిమంతుడైన. హల్లెలూయ. కనుక మొట్టమొదటిగా ప్రభు సన్నిధికి ఎప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే నీకున్నటువంటి కఠినమైన, చెప్పాలి, దేవుడు నాకు ఇచ్చిన 3 తలంపులు చెప్తానన్నాగా, మొదటి తలంపు ఏంటిదంటే నీకున్నటువంటి కఠినమైనటువంటి కన్నీటితో కూడినటువంటి, దుఃఖముతో కూడినటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రభువుని ఆశ్రయం చేసుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. రెండో విషయం చెప్తాను, దేవుని వాక్య భాగంలో మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథములో మనం కనుక చూస్తే 18వ అధ్యాయము నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. 18వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. 13, 14. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న
దేశమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా అష్షూరు రాజు యూదా రాజు అయిన హిజ్కియాకు 600 మణులు వెండియు. ఇప్పుడు శత్రు రాజు యూదా రాజు అయినటువంటి హిజ్కియా రాజుకు ఒక పన్ను విధిస్తున్నాడు. ఏంటిదట? 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారము జుల్మానాగా నియమించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు, అలకటి భాషలో చెప్తానే. ఏ భాష? అలకటి భాష. అర్థం అంటే మనకి ఎంత కెపాసిటీ, ఎంతవరకు ఆలోచించగలం అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. హల్లెలూయ. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే, యూదులకు విరోధంగా సిరియనులు దండెత్తచ్చారు. యూదా రాజ్యానికి వ్యతిరేకంగా సిరియనులు దండెత్తచ్చారు. ఇప్పుడు యూదా రాజు అని హిజ్కియా ఏమంటాడంటే, జర మీరు వెనకకు తిరిగిపోండి, అవసరమైతే ఏదైనా పన్ను గిన్ను ఏదైనా చెల్లించాల్సింది ఉంటే, ఫైన్ పెనాల్టీలు ఉంటే, అవన్నీ ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా, మీకు సమాధానపరచడానికి నేను ఏదన్నా ఉంటే నేను చూసుకుంటా, కానీ కొంచెం మీరు వెనకకి వెళ్ళిపోండి, మా రాజ్యం మీద మీరు రావద్దు అని చిన్న సమాచారం పంపించాడు పనివారితో. ఇప్పుడు సమాచారం పంపిస్తే ఈ సిరియా రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ కింది వచనాల్లో కనుక మనం చూస్తే ప్రియులారా, 17వ వచనం చూడ. అంతటా అష్షూరు రాజు తర్తానును రబ్బారీసును రబ్షాకేను లాకీసు పట్టణము నుండి అరే నీ కట్నాలు కానుకలు ఏదన్నా ఉంటే పంపిస్తా కానీ జర వెనకకు పోరా నాయన అంటే ఇంకా గొప్ప సమూహంతో ముందుకే వస్తున్నాడు శత్రువు. ఇంకా గొప్ప సమూహముతోటి ముందుకే వస్తున్నాడు. సరే, వాడు శత్రువు వస్తున్న విషయం ఒక విషయం అయితే, ఆ శత్రువు మాటలు చూడండి 20వ వచనం నుండి. యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే, ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతను నమ్ముకొని వారందరికీ అటివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమందున ఈ బలిపీఠము వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టను ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెం వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతి యొక్క ఒక్కరిని వేలాగా ఎదిరింతువు. రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును ఆశ్రయించుకుంటివి అంటున్నాడు. హల్లెలూయా. సిరియన్లు దండెత్తి వస్తూ ఉంటే యూదా రాజు ఏం చేశాడంటే ఐగుప్తు రాజును ఆశ్రయించడం మొదలుపెట్టాడు. అరే, ఐగుప్తు రాజు ఎటువంటి వాడట? సిరియా రాజే చెప్తున్నాడు అక్కడ. నలిగిన రెల్లు వంటి ఐగుప్తు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆ రెల్లు నీ చేతికి గుచ్చుకుంటుంది. ఆ చేయి పట్టుకొని నువ్వేదో ఆధారం చేసుకొని ధైర్యంగా ఉందామనుకుంటున్నావు, కానీ తీరే టైంకి వస్తే వాడు కూడా నీకు కీడే చెప్తాడు. అటువంటి నువ్వు పట్టుకుంటున్నావా? సరే, ఐగుప్తు రాజును మేము పట్టుకోమని యెహోవాను దేవుని పేరు మీరు చెప్తారేమో. ఆ యెహోవా అనేటువంటి దేవుని మీరు నమ్ముకోండి అని హిజ్కియా రాజు మిమ్మల్ని బలపరుస్తున్నాడేమో. ఆ దేవుని చేతిలో నుండి కూడా మీరు తప్పించబడలేరు. ఏది? మీరు మాతో యుద్ధం చేయగలిగితే ఒక 2000 గుర్రాల మీద మీరు రౌతులను సైన్యమును ఎక్కించి చూపించండి అంటాడు. అంటే నాకున్నటువంటి సైన్యం కూడా మీకు లేదు, బలగము లేదు. నేను మీ మీదకి వస్తే మీరు నాతో యుద్ధం చేసి మీరు ఎలా జయించగలరు? ఏ దేశపు రాజు మిమ్మలను మీకున్నటువంటి పరిస్థితుల నుంచి ఈ యొక్క పోరాటంలో మీకు జయమునివ్వగలడు అని భయము పెట్టించేటువంటి మాటలు మాట్లాడతాడు. ఇంకా చూడండి 18వ అధ్యాయం 33వ వచనం నుండి ఇంకా కొన్ని మాటలు చెప్తాడు. హిజ్కియా మీకు బోధించు మాటలు వినవద్దు. ఆయా జనముల దేవతల్లో ఏదైనా తన దేశమును అష్షూరు రాజు చేతి నుండి విడిపించినా ఆమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, షెపర్వయిము దేవతలు ఏమాయను,
హేనా ఇవ్వాను వారి దేవతలు ఏమాయను, సోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి సోమ్రోను విడిపించిన, మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతల్లో ఏదైనాను తన దేశము విడిపించినదని కలదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింపుల్ చెప్పాలంటే ఏ దేశపు దేవతలు కూడా వారిని మా చేతిలో నుండి విడిపించలేదు, రక్షించలేదు. ఇప్పుడు యెహోవాను దేవుని మీరు నమ్ముకుంటున్నారు కదా, ఈజీకి ఆ దేవుని నమ్ముకోమని మిమ్మల్ని అందరినీ బలపరుస్తున్నాడు కదా. ఇన్ని దేవతలే ఆ రాజ్యములను, ఆ రాజులను, ఆ జనములను రక్షించినప్పుడు యెహోవాను మీరు నమ్ముకుంటున్న ఈ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా? మీరు చెప్పండి, రక్షిస్తాడా? చెప్పండి, మీరు చెప్పండి, రక్షిస్తాడా? సహాయం చేస్తాడా? జయమిస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి పరిస్థితులలో ఏం చేయాలి? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి కఠినమైన పరిస్థితి, గొప్ప సమూహముతో, పరివారముతో, సైన్యముతో యూదా రాజ్యం ఒక చిన్న రాజ్యం మీదకి దండెత్తి వస్తూ ఉంటే ఆ టైంలో నిజంగా ఎంత భయము కొలిపేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎంత కఠినమైన పరిస్థితి అది. ఎలా ఒక శత్రువును మనం జయించగలమనే ఆలోచనల చేత ఎంత వారు కలవరపడి ఉంటారు ఒకసారి ఆలోచించండి. అటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఏం జరిగిందంటే దేవుని వాక్య భాగంలో కనుక మనం చూస్తే 3వ వచనం నుండి కనుక మనం ఆలోచన చేస్తే, వీరు గోనె పట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిది, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు అంటూ ఇంకా దేవుని మాటలు అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ మరి యెషయా ప్రవక్తకు సమాచారం అందించడం మనం చూస్తాం. 4వ వచనం చూడండి. జీవంగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్సాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దయచేసి గమనించండి. శత్రువులను జయించడానికి ఏం చేయాలి అని ఒక ఆలోచనలో పడితే యెషయా ప్రవక్త ద్వారా దేవుడిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ దేవుడిస్తున్నటువంటి అద్భుతమైన జవాబు ఏంటిదట అంటే, శేషముగా నిలిచి ఉన్నటువంటి జనము కొరకు నువ్వేం చేయాలి చెప్పాలి. ఈ యూదా జనులందరూ శత్రువుని ఎదుర్కొని జయించి తప్పించబడి కీడు నుండి తొలగిపోవాలంటే ప్రార్థన చేయండి అన్నాడు. సర్వసాధారణంగా అందరూ ఇటు చూడండి, నేను ఒక మాట చెప్తాను. సర్వసాధారణంగా ఇప్పుడు ప్రేమ్ కుమార్ బ్రదర్ ఉన్నాడు, అన్నకి ఈ సమస్యలు ఉన్నాయి అన్న, పాస్టర్ అన్న మాకు ప్రార్థన చేయండి అంటే పాస్టర్ అన్న ఏమంటాడు, సరే బ్రదర్ ప్రార్థన చేద్దాం, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, మేము కూడా ప్రార్థన చేస్తామంటాడు. అవునా కదా? ఇంకో అమ్మ వచ్చింది, అమ్మ వచ్చి అయ్యా మా పరిస్థితులు ఇట్లున్నాయంటే అయ్యగారు ఏమంటాడు, ప్రార్థన చేద్దాం. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ అక్క వచ్చింది, అయ్యా జ్వరం వస్తుంది బాగలేదని ప్రార్థన చేద్దామంట. ఇంకొక అక్క వచ్చి అయ్యా పీడకలలు పడుతున్నాయి, సమస్యలు ఉన్నాయి, ఏం చేయమంటారు అయ్యా అంటే ప్రార్థన చేద్దాం. ఇంకొక అక్క వచ్చి అంటుంది, అయ్యా ఎప్పుడు చూసినా వాళ్ళే దుష్టులు, ఉఫ్ఫు పార్టీ వాళ్ళు కనబడతారు మాకు, ఊదేటోళ్ళే, తెల్లారు లేస్తే మేము ఏం చేయాలి తండ్రి, వాళ్ళ మైండ్ చుట్టే తిరగబట్టే అని అంటే ప్రార్థన చేద్దామని. ప్రతి దానికి ఒక దైవజనుడి నోటి నుండి వచ్చే మాట ఏంటిదండి, చెప్పాలా? ప్రార్థన. ప్రతిదాని ప్రార్థన అంటే మనకేమనిపిస్తుంది తెలుసా, ఇక ప్రార్థన అంటే ఏమని చెప్తాను, రోజు చేయబడుతుంది, పొద్దున చేయబడుతుంది, రాత్రి చేయబడుతుంది, ప్రార్థన చేయాలంటే ఇంకేం ఏమని చెప్తాం మనం. అంటే మనకున్న సమస్యలు అట్లా ఆలోచింపజేస్తూ ఉంటాయి. ఆల్రెడీ చేయబడుతుంది, అయ్యగారి దగ్గరికి పోతే ఇంకేమైనా చెప్తాడేమని కూడా ప్రార్థన చేయమ్మనే. మనకు బయట పద్ధతులు ఏం లేదా, ఒక తాయితం లేదా, తంత్రం లేదా, ఓ నిమ్మకాయ లేదా, అవునా? ఏ సమస్యకైనా ఏంటిది విరుగుడు చెప్పాలి, ప్రార్థన. ప్రార్థనయే జయము, ప్రార్థనయే విజయము, ప్రార్థనయే అంతిమ విజయం. దేవునికి స్తోత్రం కదా. ప్రార్థన అంత బలమైంది. ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయండి. జరగని కార్యం అంటూ ఏది లేదు. ఖానాపూర్లో నవీన్ కుమార్ అన్న వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు దినమునకు 18 గంటలు ప్రార్థనలు గడుపుతారు వాళ్ళు.
ఇంచుమించు మినిమం 18 గంటలు ప్రార్థనలు ఉంటాయి. ఒక బ్రదర్ బయటకు వచ్చి వాక్యం చెప్తే ఇంకో బ్రదర్ మోకాళ్ళ మీదనే ఉంటాడు. వాళ్ళు ఒకరోజు క్రైస్తవుడు మేలుకు అనేటువంటి పుస్తకము రాశాడన్న. దాంట్లో ఏమంటాడు తెలుసా? నీవు మోకరించడం నీకు చాతనైతే, మోకాళ్ళ మీద ఉండి నీ దేవునితో మాట్లాడడం నీ తోట అయితే, నీ కొరకు దేవుడు ఈ భూమి మీద ఏదైనా చేయగలడు. నీ కొరకు ఆయన ఏదైనా చేయగలడు. కానీ మనతోటి కానీ అదే ఒకటే, ఏంటిది చెప్పాలి. ఏమో 10 నిమిషాలంటే చేయగలుగుతాం, కానీ పొద్దుంతా గడపాలంటే ఏం గడుపుతామయ్యా? నేను అటువంటి వాళ్ళకి ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? ఇప్పుడు నీ సమస్య ఇంత ఉన్నదనుకో, నీ సమస్య అమ్మా ఈ బాటిల్ అంత పెద్దది ఉన్నదనుకో నీ సమస్య, నీ ప్రార్థన ఎంత ఉండాలి? ఇంతే ఉండి, దీనికంటే అవసరమైతే ఎక్కువ ఉండాలి. కానీ నీ సమస్య ఎంత ఉంటుంది? ఓ మూతడు ఎంత ఉంటుంది. షాప్కి వెళ్ళినావు, ఒక 1/2 కిలో పప్పు ఇవ్వమని అడిగినావు. 1/2 కిలో పప్పు పోసి 1/4 కిలో వెయిట్ వేసాడు అనుకో, నువ్వేమంటావు? 1/2 కిలో పప్పు అడిగాను, నువ్వు 1/4 కిలో వెయిట్ వేసావు. లేకపోతే 1/2 కిలో పప్పు వెయిట్ వేసి 1/4 కిలో పప్పు మాత్రమే జోకుతున్నాడు అనుకో, ఏమంటావు? ఒప్పుకుంటావా? పోనీలే మన ఊరి సావుకారి కదా, అడ్జస్ట్ అయిపోదాంలే అనుకుంటావా? తూకానికి ఏమాత్రం చెప్పాలా? చెప్పండి. పల్లెటూళ్ళల్లో పేద కుటుంబాల్లో ఉండే చిన్న అలవాటు ఏంటి తెలుసా? అక్క గిలాసడు అంత చక్కెర పోయావా, సాయి చేసుకుందామంటే లేదు అని అంటే అక్క ప్రేమతోటి కొప్పుతోటి పోసిస్తుంది. అంటే పైకి ఇట్లా ఉంటుంది కుప్ప, మళ్ళీ ఇచ్చేటప్పుడు మన కొప్పు భయం సమానంగా చేసి ఇస్తా. ఇది తీసుకుంటప్పుడు ఈ అక్క అంటుంది, నేను కొప్పు పోసి ఇస్తే కప్పెడు తక్కువనే ఇస్తుంది నాకు. ప్రియులారా, దయచేసి గమనించండి, ఏదైనా మనం పొందాలనుకుంటున్నప్పుడు లెక్కకు తక్కువ కాదనుకుంటున్నాం, అవునా కదా? మరి దేవుని దగ్గర నుంచి జవాబు పొందాలి, కొండలాంటి ఎత్తైన సమస్య తొలగిపోవాలి, మన బాధలు తొలగిపోవాలి, మన కష్టాల్లో మనకు నెమ్మది దొరకాలంటే నీ సమస్య ఎంతో, నీ ప్రార్థన అంత ఉండాలి. అప్పుడే నువ్వు విజయం సాధించగలవు. అప్పుడే నీ పరిస్థితులను తలకిందులు చేయగలవు. అప్పుడే నీ సమస్యలు నీ ముందు నీకు తల వంచగలవు. నువ్వు సమస్యలకు తల వంచడం కాదు, నీ సమస్యలే నీకు తల వంచేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి అంతే అన్నాడు. ఇప్పుడు హిజ్కియా రాజు, యూదా వారందరూ ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసు? అవన్నీ మనకు టైం సరిపోదు, కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవ, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. కన్నులు తెరిచి దృష్టించుము, జీవం గల దేవుడైన నిన్ను దూషించుటకు సన్హెరీబు పంపిన వారి మాటలను చెవినబెట్టుము. యెహోవా అస్సూరు రాజులు ఆ జనములను, వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడమైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించము. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. అస్సూరు రాజు చెప్పే మాటలు నిజమా? చెప్పాలి. అస్సూరు రాజు చెప్పిన మాటలు నిజమా? ఆ పైన వచనాలు చదివితే వాని మాటలు వినకండి, వాని మాటలను అబద్ధము అంటాడు దేవుడు. సకల దేశముల రాజ్యముల దేవతలు వారిని మా చేతుల నుంచి రక్షించలేవు, మీ దేవుడని యెహోవాను రక్షించలేడని విశ్వాసాన్ని నీరుగార్చే బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నాడు శత్రువు వచ్చి. శత్రువు పని అది ఒకటే. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమంటాడు తెలుసా? నువ్వు నీ జీవితం తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నీ గతి తెలుసు, నీ స్థితి తెలుసు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకొని కూర్చొని ప్రార్థన చేస్తున్నావా అని చెవులో వాడు ఊదుతాడు. అనేసరికి నువ్వేమంటావు తెలుసా? నిజంగా ఇంత ప్రార్థన దేవుడు వింటాడా? యేసునామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఏం చేసినా లాభం లేదు, నా ప్రార్థన వింటాడా? నిజమే కదా. అంటే సైతానుకు సై కొట్టే కథలో ఉంటే మనం ప్రార్థనలో పరులం అవుతామా? అరే పిచ్చోడా, నల్లమొహపోడా, అరే కొమ్ములోడా,
తొక్కబడినవాడా, పడద్రోయబడినవాడా, సాతానా, నా యేసయ్య నా గతకాల పాపముల కొరకు, నా ప్రస్తుత ప్రతి బలహీనత కొరకు, నా జీవితం అంతటిలో సంపూర్ణ సిద్ధి కలుగ చేయడం కొరకు ఆయన ఒక్కసారిగా బలి చేయబడి ఆయన రక్తము చేత నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి నీతిమంతుని చేశాడరా. నా ప్రార్థన తప్పకుండా ఆయన వింటాడని బలం తెచ్చుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే వాడు పారిపోతాడు. వాడు పెట్టే అనుమానాలకు, సందేహాలకు నువ్వు చోటు ఇచ్చి నిజమే నా ప్రార్థన వింటాడా దేవుడు అనుకుంటే నువ్వు ముందుకు పోలేవు. శత్రువు చేసే పని అంతే, మొదట వచ్చి డీలా చేస్తాడు. ఇప్పుడు మంచంలో ఒక ఆయన పడిపోయి ఉన్నాడండి, చాలా చిక్కిపోయాడు, అనారోగ్యంతో ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి, ఒక డబల్ రొట్టో సేపో ఓఆర్ఎస్ఓ జ్యూస్లో తీసుకొచ్చి నీకేమవుతుందా, మంచిగా ఉన్నావు, మంచిగా అవుతావు, పర్వాలేదు, మంచిగా ఉండు, ధైర్యంగా ఉండు అని చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ వచ్చిన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, ఘోరమైనవు కదనే పురాగా, అబ్బో ఇక కష్టమే. కానీ ఆయన ముందే అన్న తర్వాత 20 రోజులు ఉండాల్సిన ఆయన 20 నిమిషాల్లో అదృశ్యమైపోతాయి. అంటే కొంతమంది మాటలు ఏం చేస్తాయి తెలుసా, మా దగ్గర ఒక ఆయనకు ఉండవలసిన ప్లేట్లెట్స్కి 20,000 తగ్గినాయంట. ఫోన్ చేశారు, 20,000 తగ్గినాయట అని ఒక ఆయన చేశాడు. అక్కడ ఒక అమ్మ ఆ షర్టు కురుకుతుంది, ఈ షర్టు కురుకుతుంది, ఓ దేవుడు, ఓ అయ్యో, ఓ తండ్రో అంటారు. ఏమైందమ్మా అంటే 20,000 తగ్గినాయి అంటుంది. మొత్తానికి పురాగా 11,000కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు భయపడతారంటే ఆమె ఆగట్లేదు, ఇక దుమ్ము తీసి నెత్తిమే పూసుకుంటుంది, ఏడుతుంది, ఏమో చెప్తాను. అరే ఆమె ఏడుపులు చూస్తే ఇంకొకరికి గుండె జబ్బు వచ్చేటట్టుంది, బలహీనత వచ్చేటట్టుంది. ఫస్ట్ ఓ షర్టుకు గట్టేయండి ఆమెనన్న, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఎదుట ధైర్యంగా ఉండే వాళ్ళకు కూడా ఉన్న ధైర్యం పోగొట్టే పనులు చేస్తుంది. శత్రువు యొక్క కుయుక్తి అది, పని తంత్రం అది. నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి వాడు ఏ రూపంలోనైనా వస్తాడు, వాడు పని చేస్తాడు. అందుకే నువ్వు ప్రభువును అనుకొని నీ దేవుడు ఎంత గొప్పోడో నువ్వు ఎరుగుంటే శత్రువు సాతానుడు ఎన్ని సవాళ్ళు విసిరినా నువ్వు భయపడవు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే అక్కడ అంటున్నాడు, ఏమన్నాడు, కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవ, భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు. హల్లెలూయా. ఈ అశ్షూరు రాజు, ఈ యొక్క సిరియన్లు అందరూ కూడా నా మీదకి వస్తున్నారు. కానీ ఈ అశ్షూరు రాజు చెప్పే మాటల ప్రకారం వారి దేవతలు వారిని రక్షించలేదు. ఎందుకంటే అవి కర్రలతో రాళ్లతో చేయబడ్డాయి. నీవు మాత్రము సర్వలోకమునకు దేవుడవై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అవి జీవం లేనివి కనుక వారి దేవతలు వారిని రక్షించలేవు. కానీ నువ్వు జీవం గల దేవుడు కనుక మమ్మల్ని రక్షిస్తామంటున్నాడు. అదే విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, ఇటు చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులకు, మనకు విరోధంగా గుంపు కూడుతున్న వారికి, దుష్టులకు శరీర సంబంధమైన మాంస సంబంధమైన అండను వాళ్ళు కలిగి ఉంటారు కావచ్చు. కానీ మనము ప్రార్థించినప్పుడు పరలోక రాజ్య సంబంధమైన సహాయాన్ని దేవుడు మన కొరకు పంపుతాడు. అక్కడ అదే రాస్తుంది చూడండి, దేవుని యొక్క వాక్య భాగములో కనుక చూస్తే 32వ వచనములో, కాబట్టి అశ్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమని, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడము నైన దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, ఆ పట్టణములోనికి రాక తాము వచ్చిన మార్గమున అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఈ మధ్యలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభుని నమ్ముకోలేదు, నా దగ్గరికి వచ్చి, సారు నీకు ఒక విషయం చెప్పాలి సార్. చెప్పు, ఏం చెప్తావు చెప్పుకో. ఆయన అంటాడు, సారు ఇంకా దుష్టురాలు ఊకే మా ఇంటి దిక్కే సారు, ఆమె చూసిన కానించే పెయిల సలసల అంటుంది, అంత ఎట్లనో అవుతుంది సార్, ఇంట్లో మా యొక్క ఎవరికి నెమ్మది ఉంటలేదు సార్, దాని పనే సార్, రోజు ఇటే వస్తుంది, పని పడచ్చి చూసిపోతాను సార్. ఇక్కడ బైబిల్ ఏమంటాడో తెలుసా, శత్రువు పట్టణములోనికి రాడు, ఒక్క బాణమైన ప్రయోగింపడు. ఇది ప్రవచనాత్మకమైన మాట నీ కోసం, ప్రవచనాత్మకమైన మాట నీ కోసం. ఏ శత్రువు నీ మీదికి రాడు, వాడు బాణములు నీ మీద ప్రయోగించాడు. ఒకవేళ పోదాం పలానా వాళ్ళ ఇంటి దిక్కు చూసి అని అందాం అని అనుకున్నా, దేవుడు అంటాడు వాడు బయలుదేరిన మార్గంలో వాడు వెనుకకు పోతాడు, కానీ నీ ఇంటి దగ్గర రాడు.
హల్లెలూయ. శత్రువు యొక్క బాణమును తన వైపే త్రిప్పి కొట్టగలిగిన సమర్థుడు దేవుడు ఆయన. నీ బలం కొరకు, విశ్వాసం కొరకు ఒక మాట చెప్తాను, వినే ఓపిక ఉంటే చెప్తా. చెప్పాలా? ఏం చెప్తామన్నా ఇక చెప్పానంటాం ఇక బాధకు. హల్లెలూయ. ఒక మా లాంటి దైవజనుడు ఒక ఊళ్ళో కొత్తగా సేవ ఆరంభించాడు. ఆ ఊరికి పోవడంతో పోయి ఆ ఊళ్ళో పెద్ద మాంత్రికుడు అంట ఎదురుపడ్డాడంట. ఈ ఊళ్ళో నువ్వు దేవుని సేవ చేద్దామని వచ్చినావా, అయినట్టే అన్నాడట. ఈ పాస్టర్కి ఆయన గురించి తెలియక, నువ్వేందా, నువ్వు చేసేది ఏమున్నది, నువ్వేం చెప్తావు, దేవుడే నన్ను ఊరికి పంపించే, నీతోటి ఏమవుతుందా, అయినట్టే అంటాను, ఏమవుతుందా అనుకుంటూ పోతే ఆ ఊరోళ్ళు వెనకబడిపోయి పోయి గాంతోటి ఎందుకు పెట్టుకున్నావు పాస్టరు, తెల్లారు ఉండవు నువ్వు అన్నాడు ఆ ఊరోళ్ళు. ఈయన ఇంటికి పోయి ప్రార్థన చేసుకుంటా అంటే దేవుడు దర్శనంలో చూపెడతాడు. వాడు అప్పటికే అన్న పావుగంట అర్ధగంటగా 100 తోలుతాడు అటు ఇంటి మీదకి. దర్శనం కనబడగానే మనోడు ఏం చేసిందంటే సేవకుడు మోకరించి, ప్రభువా నువ్వు సర్వశక్తి గల దేవుడు, పరలోకమందును భూమి మీద నీకు సర్వాధికారం ఉంది, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద నీవు మాకు అధికారం ఇచ్చినావు అని దేవుని గొప్పతనాన్ని, బలాన్ని, అధికారాన్ని తలంచుకుంటూ దేవుని స్తుతించడం మొదలుపెట్టగానే పరలోకము నుండి ఒక అగ్ని ఆ ఇంటి చుట్టూ, దైవజనం చుట్టూ కంచెగా ప్రాకారంగా వేయబడ్డదంట. అక్కడి వరకు ఆవురుమని ఉరికి వచ్చినటువంటి ఆ దురాత్మలు స్పీడ్ బ్రేక్ వేసి ఆగినట్టుగా ఆగినాయట. ఆ ఇంటి దగ్గరికి రాగానే ఆడికి వచ్చి మోసేతోడు ఒడుచుకుంటూనే అట, నువ్వు రాదంటే నువ్వు రాదా, ఏడబోయేటట్టున్నది. ఆ సేవకుని చుట్టూ దేవుని కంచె వేయబడ్డది. మరి ఏం చేద్దాం, ఏం లేదు, ఎవడు పంపిండో వాని మీదనే పడదామని అన్ని పోయి వాని మీద పడితే వాడు తెల్లారు లేచే వరకు బరుపుగడ్డ మీద ఉన్నాడు అట, ఊరోళ్ళు లేచే వరకు. అంటే అర్థమైంది, అయ్యగారికి వాడు సూటి పెడితే అయ్యగారి యొక్క ప్రార్థన శక్తి చేత శత్రువే కనుమరుగైపోయేటట్టు దేవుడు చేశాడు. ఇప్పుడు చెప్పండి, నీ ప్రార్థన శక్తివంతమైందా కాదా, నీ ప్రార్థన బలమైందా కాదా? ఇక్కడ టైం లేదు కానీ మనం 34-35 వచనాలు చూస్తే ఆ రాత్రే హిజ్కియా యూదులందరూ ప్రార్థన చేసిన రాత్రే దేవుడు పరలోకం నుంచి ఒక దూతను పంపాడట యుద్ధం చేయడానికి. అశ్షూరు రాజు సైన్యంతో యుద్ధం చేయడానికి పరలోకం నుండి ఒక దూతను పంపితే అక్కడ రాస్తుంది 35వ వచనంలో, ఆ ఒక్క దూత వచ్చి అశ్షూరు రాజు యొక్క వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతం చేసిందట. అమ్మా ఇటు చూడండి, 100ల కొద్ది, డజన్ల కొద్ది దూతల సహాయం అవసరం లేదు. నీ కొరకు దేవుడు ఒక్క దూతను పంపించాలి. నీ కొరకు ఒక్క దూత. నల్గొండ జిల్లాలో ఒక పాస్టర్ గారు సేవ చేస్తారు, రెడ్డిస్ ఫ్యామిలీ నుంచి కన్వర్ట్ అయ్యాడు, పెద్ద మనిషి. ఆయనకు పొలం కూడా ఉంది, సేవ చేస్తూ పొలం చూసుకుంటాడు. ఒక రాత్రి నీళ్ళు కట్టడానికి పోతాయంటే ఆ ఊరోళ్ళు యవనస్తులు తుంటరోళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు ఏం చేశారంటే ఈ అయ్యగారిని అందుకుందాం ఇవాళ రాత్రి, ఊళ్ళో ఎట్లా సేవ చేస్తాడు చూద్దామని ప్లాన్ వేసుకున్నారు. ఎక్కడ ఆ ఊరి వీళ్ళ పొలం దగ్గర పోతామంటే రైల్వే గేట్ ఉంటుందంట, కావలిగా వస్తున్నారు, పొంచి ఉన్నారు. ఆ అయ్యగారు వచ్చినప్పుడు పట్టుకుందామని పొంచుంటే ఈయనకు తెలియదు ఆ విషయం, వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కామన్గా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుంటే దైవజనం వెనుకాల 10 మంది మంచి బలమైనటువంటి సైనికులు, యోధులు లాంటి వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నారంటే ఇది దైవజనం తెలియదు. ఆ రైల్వే ట్రాక్ పక్కకు పొంచి ఉన్నటువంటి వీళ్ళు చూస్తారట, ఎవడో మనోడు ఎవడో లీక్ చేసినట్టున్నాడు, పాస్టర్ కూడా 10 మందిని వేసుకొస్తాడు కదరా, ఎవడో చెప్పిండు. మళ్ళీ వాళ్ళని చూస్తే లోకలోళ్ళు కాదురా, బయట నుండి తెప్పించిండు, వాళ్ళతోటి మనం సాగు దెబ్బలు తింటట్టున్నాం, మనం ఎందుకో పోదాం పరానికి పోయేటట్టు. వెనుకపోయిన వాళ్ళకి నెమ్మది లేదు, రాత్రి అంతా వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారు, వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారు, లోకలోళ్ళు అయితే కాదు, ఎక్కడ నుండి వచ్చారు అంటే వాళ్ళు ఒకడు అన్నాడట, ఈ గిలగిల కొట్టుకునేందుకు పాస్టర్ని అడుగుదాం పరా, ఏం తెలియనట్టు పోయి ఒట్టిగా అంటానరట, సారు మేము రాత్రి అటు రోడ్డు పాయింట్ ఉంటే నువ్వు 10 మందిని వేసుకొని ఎటు పోతానో సార్ అన్నాడట, అసలు రహస్యం చెప్పకుండా. నేను 10 మందిని వేసుకొని పోయిందా, ఒక్కని పోయి రాత్రి నీళ్ళు కట్టుకొని వచ్చినట్టు, సార్ నువ్వు అబద్ధం ఆడతానంటే అప్పుడు పాస్టర్కి అర్థమైందంట, పరలోకపు దూతలు నాకు పరిచర్య చేయడానికి దేవుడు పంపించాడు. వాళ్ళు అన్నారంట, నీ దేవుడు గొప్పవాడు సార్, రాత్రి నిన్ను కొడదామని మేము వచ్చాము,
మేము 10 మంది కాచుకొని ఉన్నాం. నువ్వు ఎంత గొప్ప దేవుని కలుగున్నావు మాకు అర్థమైంది సార్. నువ్వు నమ్మిన దేవుడే జీవం గల దేవుడని వారు దేవుని గొప్పతనం తెలుసుకోవడం కాదు, వారు ఆ సంఘములో పరిచారకులుగా మారిపోయారటండి. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, శత్రువుపై జయమిస్తుంది, మన అవసరతలు తీర్చడానికి దేవుని యొక్క మార్గమును పొందడానికి కృప చూపుతుంది. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నైనా చెప్పచ్చు. మన భయములన్నిటి నుంచి విడిపిస్తుంది. యెహోషాపాతు రాజు కాలములో అక్కడ కూడా శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు యూదులందరూ ఏమయ్యారట? భయపడ్డారు. వాళ్ళు ఆ భయములో ఏం చేయాలి? అటు ఇటు పరిగెత్తలేదు, వాళ్ళు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు ప్రవక్తను పంపించేమన్నాడు? మీరు యుద్ధం చేయనక్కర్లేదు, దేవుడే యుద్ధం జరిగిస్తాడు. నిజంగా శత్రువులతో యుద్ధము చేయకుండా శత్రువుల నుండి తప్పించబడిన ప్రజలు ఎవరైనా ఉన్నారంటే దేవుని ప్రజలేనండి. అంతేనండి. బైబిల్ చరిత్రలు మీరు ఎక్కడ చూడండి. యెహోషాపాతు కాలంలో అదే జరిగింది, ఇప్పుడు హిజ్కియా కాలంలో కూడా అదే జరిగింది. వీళ్ళు యుద్ధానికి వెళ్ళారా? అశ్షూరు రాజుతో యుద్ధానికి వెళ్ళారా? యెహోషాపాతు అతనితో ఉన్న యూదులు వెళ్ళారా? దేవుడు నిలబడి కార్యం చేస్తే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమేన్. ఈ రాత్రి నేను మీతో పంచుకుంటున్న మాట ఒకటే, నీ జీవితంలో ఎదుర్కొంటున్న స్థితిగతులన్నిటిలో ప్రార్థన అనే మార్గం గుండా దేవుని కలుసుకోవడం నువ్వు నేర్చుకోగలిగితే సమస్య ఏదైనా సరే ప్రభు నీకు సహాయకుడై నిలబడతాడు. అటువంటి కృప ఈ రాత్రి మనందరికీ దయచేయదు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మోకరించండి, 2 చేతులు పైకెత్తి ప్రభువా మమ్మల్ని కృప, మా యెడల కృప చూపించండి. భయము ఆవరిస్తుందా నీ జీవితంలో? శత్రువు తరుముతున్నాడా? ఈ లోక సమస్యలే శత్రువులై నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా? నీ హృదయం నిండా అనేక కలవరాలు నిన్ను వెంటాడుతూ నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా? ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి? ఎటు వెళ్ళాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆధారము చేసుకోవాలి? మేము ఏ విధంగా ఏ వైపు చూసి మేము ధైర్యముగా ఉండాలనే మరి దిగులుతో కలవరముతో నలిగిపోతున్నారా? ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య పెనిమిటిని కోల్పోయినప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి చయ్యా నా పెనిమిటి చనిపోయాడు, అప్పుల పాలయ్యా, అప్పుల వాళ్ళ 2 కుమారులను తీసుకొని పోతానంటున్నారు. అయ్యా ఒకవైపు ఆయనే లేడంటే ఈ పిల్లల్ని పనికి పెట్టుకుంటారట. అయ్యా వీళ్ళను బట్టి కదా నేను ధైర్యంగా బ్రతికేది, వీళ్ళను చూసుకొనే కదా నేను నిలబడేది, ముందుకు పోయేది. ఈరోజు అప్పుల వాళ్ళు వచ్చి వాళ్ళను పనికి పెట్టుకుంటారంటే, తీసుకెళ్తారంటే నాకు చాలా దుఃఖం వస్తుందయ్యా. నేనేం చేయాలయ్యా? నేను ఎటు పోవాలో అర్థం కావట్లేదయ్యా. అయ్యా నా పరిస్థితి ఇదయ్యా అన్నప్పుడు, అమ్మ మీ ఇంట్లో ఏముందంటే బుడ్డిలో కొంచెము నూనె ఉందయ్యా, చాలు. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు తీసుకొని వచ్చి ఆ బుడ్డిలో ఉన్న కొంచెం నూనెను ఆ పాత్రల్లో, ఖాళీ పాత్రల్లో పోయమన్నాడు. తలుపులు కిటికీలు వేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి తెచ్చినటువంటి ఆ ఖాళీ పాత్రల్లో ఆ కొంచెము బొడ్డిలో ఉన్న నూనెను ఎత్తిపోయుచుండగా అది ఊటలుగా మారి పాత్రలన్నీ నిండిపోయేటట్లుగా దేవుడు అద్భుతం చేశాడు. అయ్యా పాత్రలన్నీ నిండిపోయాయి. ప్రవక్త ఏలినవాడా ఈ అద్భుతం జరిగిందంటే ప్రవక్త అంటున్నాడు, ఆ నూనె నమ్మి నీ అప్పులన్నీ తీర్చుకొని నీవు నీ పిల్లలు బ్రతుకు కాలం అంతా పోషించబడండి. దేవుడు మీకు చూపిన కృపను కాపాడుకోండని బిడ్డలను ఆదరించి పంపించాడు. ఈరోజు నువ్వు దేని గురించి చింతించకు, దేని గురించి దిగులు చెందకు, దేని గురించి కలవరపడకు. ప్రతి పరిస్థితిలో నీ కొరకు ఆయన మార్గము చూపెడతాడు, నీకు సహాయకుడిగా నిలబడతాడు, నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. నీ పరిస్థితులు ప్రతికూలముగా ఉన్న వాటన్నిటిని అనుకూలముగా మార్చగలిగిన వాడు ఆయన. ఎందుకు దిగులు చెందుతున్నా? యజమానులు ఇంట్లో నుండి వెళ్ళగొడితే హగరు అరణ్య మార్గము గుండా ఆ ఎడారి మార్గం గుండా వెళ్తూ ఏడుస్తుంది. దేవుడు అంటున్నాడు, హగరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నా? అయ్యా నా సమస్యలు నన్ను తరుముతున్నాయి అయ్యా, నా పరిస్థితులు నన్ను నా ఇంట్లో ఉండకుండా చేస్తున్నాయి అయ్యా, నాకున్నటువంటి బాధలు నన్ను ఒకచోట నిలవకుండా చేస్తున్నాయి అయ్యా. అయ్యా నా యజమానులు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించారు అని హగరు ఏడుస్తూ ఉంటే ప్రభు అంటాడు, ధైర్యం తెచ్చుకో, నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను,
ఎక్కడ బాధ కలిగిందో, ఎక్కడ శ్రమ కలిగిందో నువ్వు అక్కడికే వెళ్ళుండు, నేను అక్కడ నిన్ను ఆశీర్వదించబోతున్నాను. హగరు కన్నీరును చూచిన దేవుడు ఆయన. ఎవరు లేరే, అందరూ దూరం అయిపోయారే అంటూ ఎక్కడికి వెళ్ళాలో కూడా గమ్యము కానరాని పరిస్థితులు వెళ్తున్న హగరుకు గమ్యమును చూపించాడు ఆయన. అందుకే హగరు ఏమంటుందో తెలుసా? నన్ను చూచుచున్నవాడవు నీవే ప్రభువా. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను చూచుచున్న దేవుడు. ఆయన నీ పరిస్థితులను చూచుచున్నాడు, నీ కన్నీళ్లను చూస్తున్నాడు, నీ భయములన్నిటిని చూస్తున్నాడు, నీ శత్రు సవాళ్లను చూస్తున్నాడు, నీ మీదికి ఎగిసిపడే ప్రతి అలలను కెరటాలను చూస్తున్నాడు ఆయన. సముద్రములో ఆ అలల చేత కొట్టబడుతున్న దోణి బద్దలైపోతున్నట్లుగా నీ కుటుంబం అనే నావ పడవ బద్దలైపోతుందేమో అన్నంత భయము నీకు కలుగుతుందేమో. లేదు, నీ పడవ, నీ దోణి మునిగిపోకుండా కాపాడగలిగిన వాడు నీతో ఉన్నాడు, రక్షించగలిగిన వాడు నీతో ఉన్నాడు, సహాయము చేయగలిగిన వాడు నీతో ఉన్నాడు, నీ పరిస్థితులన్నిట్లో గమ్యము చేర్చగలిగిన వాడు నీతో ఉన్నాడు. అందరు రెండు చేతులు పైకెత్తుదా. సమస్యలు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, ఎవరికి చెప్పుకోలేని బాధలు నీకు ఉండొచ్చు. నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరికి చెప్పుకోకున్నా పర్వాలేదు, యేసయ్యతో నీ పరిస్థితులన్నీ చెప్పు. ప్రార్థన ద్వారా దేవుణ్ణి కలుసుకోవడం కలిగితే దేవుని పరిస్థితులన్నిట్లో కృప చూపుతాడు. ఎవరికి చెప్పాలి నా బాధను, ఏమని చెప్పాలి నా వేదనను, ఎవరికి చెప్పాలి నా బాధను, ఏమని చెప్పాలి నా వేదనను. బాధపడి ఉన్నాను నా రోగముతో, ఉన్నదంత పోసాను నా రోగముకై. బాధపడి ఉన్నాను నా రోగముతో, ఉన్నదంత పోసాను. రక్తస్రావం గల స్త్రీ ఆమె ఇలా అనుకుంటుందన్నమాట. బాధపడి ఉన్నాను నా రోగముతో, ఉన్నదంత పోసాను నా రోగముకై. కట్టలేదయా నా రక్తస్రావము, నన్ను విడువలేదయా నా పాప భారము. ఎన్ని మందులు వాడినా, ఎన్ని దిక్కులు తిరిగినా నా బాధ పోవట్లేదని ఏడుస్తుంది రక్తస్రావం గల స్త్రీ. 12 సంవత్సరాలు ఆ వ్యాధితో నలిగిపోయింది. ఇంట్లో వాళ్ళు విసిగివేశారు. ఎక్కడికి తీసుకెళ్ళమంటాం, ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి, నువ్వు రోగాల కుప్పగా మారిపోయినవంటే, ఎక్కడో అందరికి దూరమై బ్రతుకుతుంటే యేసయ్య మార్గం గుండా వెళ్తున్నాడని కబురొచ్చింది. ఆమె జన సమూహాలను చూస్తే భయం. ఒక స్త్రీగా ఇంతమందిలో నా వ్యాధితో రక్తధారలు కారుతుంటే నేను ఎలా వెళ్ళాలి అనుకొని తలంపులు వచ్చిన ధైర్యము తెచ్చుకొని ఎలాగైనా సరే ఆ బోధకుని కలుసుకుంటాను, ఆ ప్రభువును కలుసుకుంటాను, ఆ ప్రభువును కలుసుకుంటే నా సమస్యలు తీరుతాయని ప్రభు దగ్గరికి వచ్చిందండి. ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. భయపడి ముట్టాను నా యేసు చెంగును, నాదుని ప్రభావమే నాలో ప్రవహించెను. భయపడి ముట్టాను నా యేసు చెంగును, నాదుని ప్రభావమే నాలో ప్రవహించెను. కట్టేనయా నా రక్తస్రావము, నన్ను విడిచేనయా నా పాప భారము. ఆమె వచ్చి తాకగానే యేసయ్య ప్రభావం బయటికి వచ్చి ఆమెను ముట్టిందంట. ప్రభు అంటున్నాడు, ఎవరు నన్ను తాకింది, ఎవరు నన్ను తాకింది? నువ్వు ప్రభువును తాకగలిగిన అనుభవం ఏంటో తెలుసా? ప్రార్థన. విశ్వాసముతో దేవుని తాకు, ఆయనను స్పర్శించు. నువ్వు విశ్వాసముతో దేవుని దగ్గరికి ప్రార్థన పూర్వకంగా రాగలిగితే ఆయన ప్రభావము నీ కొరకు బయలుదేరుతుంది. ఆయన శక్తి కార్యాలు నీ కొరకు జరుగుతాయి. నీ కొరకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన నిలబడి నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. కుటుంబ పరిస్థితులైనా, ఒంటరితనమైన,
అవసరతలైన, అక్కరులైన, ఇబ్బందులైన, ఇరుకులైన, అప్పులైన, వ్యాధులైన, అది ఏ పరిస్థితి అయినా సరే మనకు చాలిన దేవుడున్నాడు. ఆయన వైపు మనం చూద్దాం, ఆయన మీద నిరీక్షణ పెట్టుకుందాం, ఆయన ఉన్నాడనే ధైర్యముతో మన విశ్వాసముతో ముందుకు సాగుదాం. అట్టి కృప ఈ రాత్రి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రతి వారి కన్నీరును దేవుడు తుడుచునుగాక. ప్రతి వారి గుండె నిండా దేవుడు ధైర్యమును నింపునుగాక, బలపరుచునుగాక, శక్తితో నింపునుగాక. ప్రతి పరిస్థితిలో జయముతో, విజయోత్సవముతో దేవుడు ఊరేగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రం. ఇప్పటి వరకు దేవుడు ఎంతో స్పష్టముగా నాతో, నీతో, మనందరితో దేవుడు మాట్లాడి ఉంటుండగా ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలో, మన ప్రతికూలతల్లో, మన పరిస్థితుల్లో, మన యొక్క సమస్యల్లో ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో దేవుడు మనకు తెలియజేసి ఉంటుండగా మనమందరం కూడా నిరీక్షణ కలిగి ప్రభు వైపునకు చూద్దాం. దేవుడు స్పష్టముగా మనతో సెలవిచ్చిన మాట, హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఇంకెక్కువగా ప్రార్థనలో మనం బలపరచబడాలని దేవుడు మనల్ని బలపరిచాడు. దేవుడు తెలియజేసి ఉంటుండగా మనమందరం కూడా ఒక్క మారుగా ప్రభు వైపునకు చూద్దామయ్యా. నా ప్రార్థన జీవితాన్ని పురికొల్పండి, బలపరచండి ప్రభువా. నీ సన్నిధానములు ఇంకెక్కువగా ప్రార్థించుటకు నీ ఆత్మశక్తిని నాకు దయచేయండి ప్రభువా. దేవా, ప్రతి పరిస్థితుల్లో ప్రభువా నీకు వందనాలు. నీ యొద్దకు రాగల కృపను నాకు దయచేయండి ప్రభువా. ప్రతి ప్రతికూలతలో నీ యొద్దకు వచ్చుట నాకు నేర్పించండి ప్రభువా. నేర్పించండి ప్రభువా. వందనాలు. ఒక మారుగా ప్రభుతో మనం అడుగుతాం. ప్రతి కష్టములు, నష్టములు నీ యొద్దకు ప్రార్థించడానికి, నిరీక్షణతో, విశ్వాసముతో నీ దగ్గరికి రావడానికి, ప్రభువా ప్రార్థన ద్వారా పరిస్థితులను మార్చగలిగిన దేవానికి వందనాలు. ప్రతి పరిస్థితుల్లో జయమిచ్చే దేవుడు, నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన ఎంతో ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. ఎంతో ధైర్యం. అవునయ్యా, నువ్వు గొప్పవాడవని, నువ్వు బలవంతుడవని మేము తెలుసుకున్నప్పుడు మాలో ధైర్యము కలుగుచున్నది ప్రభువా. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా ఎంతో నెమ్మదిగా ఉన్నది. సరి నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా ఎంతో నెమ్మదిగా ఉన్నది. మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిపిన ఎంతో ధైర్యముగా. నీ సామర్థ్యం, నీ బలం, నీ శక్తి ఎంతో మాకు తెలిసినప్పుడు మాకు ధైర్యము కలుగుతున్నదయ్యా. ఎంతో ధైర్యము. నీవేమై ఉన్నావో అది మేము ఎరుగుండుట కృప నెమ్మదిగా. yes Lord. మా పితరులను లోకములో ఉన్నవాని కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు. నీ శక్తిని మాకు తెలిపిన ఎంతో ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. హల్లెలూయా. ఎంతో ధైర్యముగా ఉన్నది, యేసయ్యా. ఎంతో నెమ్మదిగా ఉన్నది. దైవమానికి స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ యొక్క బంగారు పాదాలకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ గృహ కూడికలో తండ్రి ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి మాకు మీరు ఇచ్చిన ఈ మంచి తరుణము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నీ మాటలే మాకు ఆధారము. మా ప్రతికూలతలో, మా దుఃఖకరమైన సమయంలో ప్రభువా, నీ మాటలే మమ్మల్ని ఓదార్చేవి ఉన్నాయి. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రతి పరిస్థితుల్లో ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో దేవా నీ వాక్కు ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా ప్రభు మరి ఒక మారుగా తండ్రి ప్రభు మీరు మాకు స్పష్టముగా తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయచేసి ప్రభువా ప్రార్థనలో నిన్ను కలుసుకోలేని బలహీనమైన స్థితిలో మేము ఉండి ఉంటుండగా దయతో క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకములు ప్రార్థించకుండా కలుగుతున్న ప్రతి ఆటంకములను జీవము గల యేసు నామమున తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా ఇది మొదలుకొని తండ్రి ఆత్మలో ఎడతెగక పట్టుదలతో హెచ్చుగా ప్రార్థించే శక్తిని నాకును మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా మా పితరులు ప్రార్థన ద్వారా ఎన్నో శూర కార్యాలు వారి జీవితాల్లో మీరు చేసిన నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభువా. సమస్తమును నీకు సాధ్యము గనక తండ్రి నీకు వందనాలు. గొప్ప దేవుడా బలవంతుడా ప్రభా అధిక బలము గల మా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నేను మేమందరము కూడా ఇంకెక్కువగా ప్రార్థించడానికి శక్తిని బలమును దయచేయండి. వాక్యము విత్తిన మీ దాసుని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ దాసుని ప్రభా నాయన వారి పరిచర్యను కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకమైన చోట్లలో బహుబలంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దాసుడి యొక్క పరిచర్యను ఇంకా ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక చోట్లకు మీరు వ్యాప్తి చెందించమని ప్రార్థిస్తున్నాం. నాయన నీకు వందనాలు. ఇంకా నూతన బలముతో నూతన శక్తితో నూతన ఆరోగ్యముతో నింపి మీరు ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దైవమా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా కుటుంబాన్ని ప్రత్యేకంగా మీ చేతులకు సమర్పిస్తున్నాం. అక్కను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు వందనాలు. రానక్కని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి పరిస్థితుల్లో నాయన ధైర్యముతో నీలో ముందుకు వెళ్ళటం కావలసిన కృప దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. ప్రభు పరిస్థితిని బట్టి ఏమాత్రము బలహీనం కాకుండా ప్రతి పరిస్థితుల్లో నిన్ను చూసే కన్నులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి దానం ఇచ్చిన ఇరువురు కుమారులను బట్టి నీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏమన్నా కాలంలో ఉంటుండగా నీ కృపలో వారిని బలపరచండి. క్రీస్తు అనే బండపైన వారి అడుగులను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంటి చుట్టూ నీ కంచె నీ కాపుదల విడుదల చేయండి. ప్రతి విషయంలో నీ ఘన కార్యములు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభువా ఈ కుటుంబంలోను మా వ్యక్తిగత జీవితాల్లోనూ అత్యధికముగా ప్రార్థన శక్తితో నింపి మమ్మల్ని నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆపాదిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి ఆ పరిస్థితులను జయించుట కొరకు కావలసిన ప్రార్థన ఆత్మను అనుగ్రహించండి. ఆ రీతిగా ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళటం కావలసిన కృప మీరే అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సకల మహిమలు ఘనతలు ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన సహవాసము సన్నిధి సదాకాలం మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి చేరి వచ్చినటువంటి సంఘ బిడ్డలకు దైవజనులకు మరి ముఖ్యంగా ఈ కుటుంబమునకు సదాకాలము తోడయుండి ఆయన రాకడు కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చు, యేసు రక్తమే ఇచ్చు, ప్రభు యేసు నామ సంపూర్ణ విజయం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.